Hi friends, welcome to my YouTube channel. Observe the question. 6 power of 3 into 7 power of 4 into 8 power of 5 యొక్క ధన బేసి ధన భాజకాల సంఖ్య. ఇది మన జరిగినటువంటి గ్రూప్ 4లో వచ్చినటువంటి పేపర్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. 6 పవర్ ఆఫ్ 3 ఇంటూ 7 పవర్ ఆఫ్ 4 ఇంటూ 8 పవర్ ఆఫ్ 5 యొక్క బేసి ధన భాజకాల సంఖ్య. ముందుగా మనం దీన్ని తెలుసుకోవాలంటే ముందుగా ఇచ్చినటువంటి సంఖ్యను ఏం చేయాలి, మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. అయితే ఇచ్చింది ప్రధాన కారణాంకాల లబ్ధం అంటే కాదు. ఎందుకు అంటే మనకి ఇచ్చిన దాంట్లో 6 కానీ 8 కానీ సంయుక్త సంఖ్యలు. సో 6ని ఏం రాయొచ్చు, 2 ఇంటూ 3 రాయొచ్చు. సో 2 ఘాతం 3 హోల్ ఘాతం 3. అలాగే 7 అనేది ప్రధాన సంఖ్యని వల్ల అలాగే రాసుకుంటాం. 8ని ఏం రాయొచ్చు, 2 ఘాతం 3 హోల్ ఘాతం 5 అని రాస్తాం. ఇప్పుడు 2 ఘాతం 3 3 ఘాతం 3 7 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 ఘాతం ఘాతాంకాల లబ్ధం 15 అవుతుంది. ఇప్పుడు 2 ఘాతం 3 2 ఘాతం 15. భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలను కూడతాం. 2 ఘాతం 18 3 ఘాతం 3 నెక్స్ట్ 7 ఘాతం 4. ఇది మనకి ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడం జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమడిగిండో, ధన బేసి ధన భాజకాల సంఖ్య. అంటే ఇచ్చినటువంటి దాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసిన తర్వాత బేసి ధన భాజకాల సంఖ్య తెలుసుకోవాలంటే ఇందులో భూమి ఒకసారి గమనించండి, 2 ఉంది 3 ఉంది 7 ఉంది. దీంట్లో 2 సరి సంఖ్య, 3 7లు బేసి సంఖ్యలు. మరి ఒకసారి ఇప్పుడు స్క్రీన్పై మీరు చూసినట్టయితే ఒక సూత్రం ఉంది, ఒకసారి గమనించండి. ఒకసారి ఈ విధంగా ఇది సూత్రం. ఇందులో n అనేటువంటి ఇచ్చిన సంఖ్య అనుకున్నప్పుడు ఇచ్చిన సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినట్టయితే ఏ పవర్ ఆఫ్ పి, బి పవర్ ఆఫ్ క్యూ, సి పవర్ ఆఫ్ ఆర్ ఇలా రాసుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ ఏ బి సిలు ప్రధాన సంఖ్యలు అయినప్పుడు మొత్తం కారణాంకాల సంఖ్య p+1 ఇంటూ q+1 ఇంటూ r+1 అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఇందులోపల ఏ అనేటువంటిది భూమి సరి సంఖ్య అయినట్టయితే, అంటే సరి ప్రధాన సంఖ్య 2 ఉంది కాబట్టి 2 1 ఉన్నప్పుడు మిగతా బి సిలు బేస్ సంఖ్యలు అవుతాయి. 2 ఘాతం పి, బి పవర్ ఆఫ్ క్యూ, సి పవర్ ఆఫ్ ఆర్ ఇలా రాసినట్లయితే భూమి 2 కూడా ఉన్నట్టయితే ఇప్పుడు సరి కారణాంకాల సంఖ్యకు సూత్రం పి ఇంటూ q+1 ఇంటూ r+1. గుర్తుపెట్టుకోండి, పి ఇంటూ q+1 ఇంటూ r+1. ఒకవేళ బేసిక్ కారణాంకాల సంఖ్య అంటే ఓన్లీ బేస్ సంఖ్య యొక్క ఘాతాంకాలను తీసుకుంటాం, క్యూఆర్లు q+1 ఇంటూ r+1. ఇవి సూత్రాలు. ఇప్పుడు ఒకసారి ఈ సూత్రం ప్రకారం గమనించినట్టయితే మన ఆన్సర్ వస్తుంది. చూడండి ఒకసారి. మరి ఇప్పుడు ఏముంది, 2 అనేది సరి సంఖ్య కాబట్టి 2 పక్క పెడితే మనకు కావాల్సింది బేసి ధన భేదకాల సంఖ్య కాబట్టి 3 ఘాతం 3 ఎంత ఉంది, ఘాతం 3 ఉంది కాబట్టి 3+1 ఇంటూ ఇక్కడ 4+1 q+1 ఇంటూ r+1. 3+1 4 4+1 5 4 5ల 20. దేర్ ఫోర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా. ఈ విధంగా బేసి ధన భాజకాల సంఖ్య తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ మొత్తం కారణాంకాల సంఖ్య అంటే ఏం చేయాలి, 18 కోటి కలిపితే 19, 3 కోటి కలిపితే 4, 4 ఒకటి కలిపితే ఘాతం 5. సో 4 5ల 20, 20 19ల 380. మొత్తం కారణాంకాల సంఖ్య ఎన్ని వచ్చినాయి, 380 వచ్చినాయి. ఒకవేళ సరి కారణాంకాల సంఖ్య, ఇప్పుడు బేసిక్ కారణాంకాల సంఖ్య ఎంత వచ్చింది, 20 వచ్చింది. సరి కారణాంకాల సంఖ్య అంటే ఏం చెప్పినా మనము మరొకసారి సరి కారణాంకాల సంఖ్యకు సూత్రం గమనించండి. ఒకసారి ఏముంది, పి ఇంటూ q+1 ఇంటూ r+1. ఈ సూత్రం ప్రకారం మనకి పి అంటే ఇక్కడ 18. సో 18 ఇంటూ 3+1 అంటే 4, 4+1 అంటే 5. సో ఇప్పుడు ఏమవుతుంది, 5 4ల 20, 20 18ల 360. ఇవేమో సరి కారణాంకాల సంఖ్య, ఇవేమో 20 బేసిక్ కారణాంకాల సంఖ్య, ఇవేమో మొత్తం కారణాంకాల సంఖ్య. ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రతి సంఖ్య కూడా ఏం చేయొచ్చు, మొత్తం కారణాంకాల సంఖ్య తెలుసుకోవచ్చు, సరి కారణాంకాల సంఖ్య తెలుసుకోవచ్చు, బేసిక్ కారణాంకాల సంఖ్య కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఒక సమస్యను మనము సాల్వ్ చేద్దాం. చూడండి, 2160 యొక్క కారణాంకాల సంఖ్య, సరి కారణాంకాల సంఖ్య, బేసిక్ కారణాంకాల సంఖ్య ఎంత అని అడుగుతాడు. సో మనకు ఆప్షన్స్ ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో కాబట్టి ముందుగా ఏది రాయాలన్నా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ప్రధాన కారణాంకాల లబ్ధం చేయాలి. సో ఇచ్చినటువంటి సంఖ్య సరి సంఖ్య కాబట్టి లేదా ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి 2 ఎక్కంలో వస్తుంది. 2 1ల 2 2 0 0 2 80ల. సో 1080. నెక్స్ట్ 2తో మళ్ళీ భాగించినట్టయితే 2 540ల. 2తో భాగించినట్టయితే 2 270ల. నెక్స్ట్ మళ్ళీ 2తో భాగించినట్టయితే 2 1ల 2 3ల 2 5ల. ఇప్పుడు 2తో భాగించబడదు, నెక్స్ట్ ఏం చేయొచ్చు, 5తో భాగించవచ్చు. సో 5తో భాగించినట్టయితే 5 2ల 5 7ల. నెక్స్ట్ ఇది మళ్ళీ 3తో భాగించబడినట్టయితే 3 9ల. నెక్స్ట్ మళ్ళీ 3తో భాగించినట్టయితే 3 3ల. నెక్స్ట్ మళ్ళీ 3తో భాగించినట్టయితే 3 1ల. ఇప్పుడు గమనించండి, 2 ఎన్నిసార్లు వచ్చింది, 2160ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే 2 ఘాతం 4, 2 4 సార్లు వచ్చింది. నెక్స్ట్ ఇది 3 ఘాతం 3, నెక్స్ట్ 5 ఘాతం 1. ముందుగా మొత్తం కారణాంకాలు రాద్దాం, మొత్తం కారణాంకాలు. సో మొత్తం కారణాంకాలు.
సో మొత్తం కారణాంకాలు అంటే ఏం నేర్చుకున్నాం? p+1 ఇంటూ q+1 ఇంటూ r+1 అంటే 4 ఉంది కాబట్టి ఘాతం 4 + 1 5. నెక్స్ట్ 3 ఉంది కాబట్టి 3 ఘాతం 3 ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ 4. 1 ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ 2. సో 5 4 20, 22 40. సో మొత్తం కారణాంకాల సంఖ్య 40. నెక్స్ట్ ఇది ఏం కావాలి? సరి కారణాంకాల సంఖ్య. మరి సరి కారణాంకాల సంఖ్య అంటే ఏం నేర్చుకున్నాం? p ఇంటూ p+1 కాకుండా p ఇంటూ అంటే 2 ఘాతం ఎంత ఉందో అది p అనుకుంటాం. సో 4 ఇంటూ q+1. సో 3 + 1 4, 1 + 1 2, 4 16, 16 32. సో ఇవి సరి కారణాంకాలు. నెక్స్ట్ ఏం కావాలి? బేసి కారణాంకాల సంఖ్య. మరి బేసి కారణాంకాల సంఖ్య అంటే మనం చెప్పుకున్నాం కదా, ఏం నేర్చుకున్నాం? q+1 ఇంటూ r+1, 3 + 1 4 ఇంటూ 1 + 1 2. సో 4 2 8. కావాలంటే కూడండి, 32 + 8 ఎంత వచ్చింది? 40. దేర్ఫోర్ బేసి కారణాంకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు q+1 ఇంటూ r+1. సరి కారణాంకాల సంఖ్య అంటే p ఇంటూ q+1 ఇంటూ r+1. మొత్తం కారణాంకాల సంఖ్య అంటే p+1 ఇంటూ q+1 ఇంటూ r+1. ఈ సూత్రాలను ఉపయోగించుకొని మనము ఇచ్చినటువంటి సంఖ్యకు కారణాంకాల సంఖ్య తెలుసుకోవచ్చు, అలాగే సరి కారణాంకాల సంఖ్య, బేసి కారణాంకాల సంఖ్యను కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్